Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. సో బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు ప్రోమో ఆల్రెడీ చూసే ఉంటారు కదా. సో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా ఎర్లీగా ప్రోమో వచ్చేస్తుందని? సో నాగార్జున గారు షూట్ లో ఉన్నారని తెలుసు కానీ అది స్టార్ మాలో వచ్చే అగ్ని పరీక్ష షో కోసం అనుకున్నారంతా. సో కానీ డైరెక్ట్ గా బిగ్ బాస్ 10 ప్రోమో వదిలేసరికి అందరూ షాక్ గురయ్యారు. సో ఇంకా అగ్ని పరీక్ష ప్రోమో ఎడిటింగ్ లోనే ఉంది. సో ఈలోపు బిగ్ బాస్ హడావుడి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సోషల్ మీడియా మొత్తం. సో ప్రోమోలో నాగార్జున గారిని చూస్తే మైండ్ పోయింది. సో ఆయనకి వయసు పెరగట్లేదా ఏంటని డౌట్ వచ్చింది. ఎందుకంటే సీజన్ 7 లో అలాగే ఉన్నారు, 8 లో అలాగే ఉన్నారు. ఇప్పుడు 10 లో చూస్తే కూడా అదే గ్లామర్, అదే ఎనర్జీతో మెస్మరైజ్ చేస్తున్నారు. సో బిగ్ బాస్ అంటే ఎన్నో యుద్ధాలు గెలిచిన రాజ్యం మాత్రమే కాదు, ఎంతో మంది హృదయాలు గెలుచుకున్న మహా సామ్రాజ్యం అంటూ మంచి కిల్లర్ డైలాగ్ తో షాకింగ్ ఎంట్రీ అయితే ఇచ్చారు. ఇక నోయల్ రాప్ కూడా ప్రోమోకి మంచి కిక్ ఇచ్చింది. ఇంకా ప్రోమోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. సో మీరంతా చాలా డీప్ గా అబ్జర్వ్ చేసినట్టయితే నాగార్జున సార్ వెనకమాల ఉన్న టీవీల్లో కళ్యాణ్ అలాగే తనూజ ఫినాలే మూమెంట్ కూడా ఉంది. సో అది కాకుండా నాగార్జున సార్ చెప్పిన ఈ బిగ్ బాస్ దశావతారం అంటే ఏంటి, అలాగే కొత్తగా చూపించిన లోగో వెనకాల ఉన్న సీక్రెట్స్ ఏంటి. సో ఈసారి ఒక కొత్త కాన్సెప్ట్ అనుకోబోతున్నారంట. ఒక సెలబ్రిటీ ప్లస్ ఒక కామనర్ జోడీగా తీసుకురావాలని. సో ఇది హిందీలో ఆల్రెడీ సూపర్ సక్సెస్ అయ్యింది. సో మన తెలుగులో తీసుకొస్తున్నారా లేదా, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీస్ టుడే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక మన ప్రోమో లేటెస్ట్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే, సో ప్రోమోలో మీరు గమనించారో లేదో, రోజు బోల్డ్ అన్ని మెమరీస్ అనే లిరిక్ వచ్చేటప్పుడు సో లాస్ట్ ఇయర్ ఫినాలే విన్నర్ మన కళ్యాణ్ పడాలా అలాగే తనుజ ఇద్దరిని చూపించారు. సో జనరల్ గా పాత సీజన్ వాళ్ళని అంత త్వరగా ప్రోమోస్ లో వాడరు, కానీ వాళ్ళకున్న క్రేజ్ ఫ్యాన్ బేస్ ని క్యాష్ చేసుకోవడానికి బిగ్ బాస్ టీమ్ మేకర్స్ ఈ ప్లాన్ అయితే చేశారు. సో ప్రోమోలో అది అబ్జర్వ్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ తనుజకి, సో వాళ్ళు ఆల్రెడీ కామెంట్ బాక్స్ లో కళ్యాణ్ అని తనుజ అని వాళ్ళ పేర్లతో నింపేశారు. సో బిగ్ బాస్ టీమ్ కి ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. సో మన కళ్యాణ్ సంగతి చూసుకున్నట్టయితే కళ్యాణ్ క్రియేట్ చేసిన రికార్డ్ ఏదైతే ఉందో, సో అగ్ని పరీక్ష సీజన్ ద్వారా అతను ఎంట్రీ ఇచ్చి ఈ రోజు విన్నర్ అయ్యాడు. సో చరిత్ర సృష్టించాడు. అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు అగ్ని పరీక్ష స్టార్ట్ చేశారు. సో అది మన తెలుగు వాళ్ళకున్న క్రేజ్ అని చెప్పాలి. సో మనం ట్రెండ్ సెట్ చేసాం, మిగతా వాళ్ళంతా ఫాలో అవుతున్నారు అనమాట. సో ఇదంతా మన కళ్యాణ్ పడాలకే వెళ్తుంది ఆ క్రెడిట్ మొత్తం. సో ఇంకా తనుజ క్రేజ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సో కళ్యాణ్ తనుజ పేర్లు ఇంకా వాడుతున్నారంటే వాళ్ళ క్రేజ్ ఏ లెవెల్ ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక లోగో విషయానికి వస్తే లోగోలో ఖచ్చితంగా ఒక కన్ను ఉంటుంది. సో ఈసారి కూడా అదే ఉంది. కానీ ఈసారి కంటికి ఒక వైపు ఏమో గోల్డ్ ఫైర్ కలర్ ఉంది, ఇంకో వైపు ఏమో బ్లూ ఐస్ కలర్ కనిపిస్తున్నాయి. అంటే హౌస్ లో ఐస్ అండ్ ఫైర్ లాంటి రెండు గ్రూపులు లేదా సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ మధ్య గట్టి ఫైట్ ఉండబోతుందని హింట్ ఇస్తున్నారు. ఇంకా లోపల ఉన్న డిజైన్ చూస్తుంటే అచ్చం ఒక పద్మవ్యూహం లాగా, మధ్యలో ఉన్న సర్కిల్ ఒక బ్లాక్ హోల్ లాగా కనిపిస్తుంది. సో అంటే ఈసారి పద్మవ్యూహంలోకి ఎంటర్ అవడం ఈజీ కానీ ఎగ్జిట్ అవడం మాత్రం చాలా కష్టం అని వాళ్ళు హింట్ ఇస్తున్నారు. సో ప్రోమో చివరిలో నాగార్జున గారు ఈసారి మీరు చూడబోయేది బిగ్ బాస్ దశావతారం అని చెప్పారు. సో దశావతారం అనగానే మనకి డివోషనల్ గా అనిపించవచ్చు, కానీ సో బిగ్ బాస్ హౌస్ లో దేవుడు కాన్సెప్ట్ పెట్టరు. సో ఈ 10 దశావతారాల కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో దశావతారం అంటే ఎలా ఉండబోతుందంటే 10 వారాలు 10 థీమ్స్ ఉండే అవకాశం ఉంది, లేదా 10 ట్విస్టులు ఉండే అవకాశం ఉంది. సో 100 రోజుల్లో మొదటి 10 వారాల పాటు వారానికి ఒక కొత్త థీమ్ లేదా 10 ట్విస్టులు ఉండొచ్చు. సో ఎగ్జాంపుల్ గా ఎలా ఉంటుందంటే వారియర్ థీమ్ అనే ఒక వారం, లీడర్ థీము, ఇంకొక వారం విలన్ థీము ఇలాగ పెట్టచ్చు. సో ఎంటర్టైనర్ థీము, ఇలా థీమ్స్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. సో ఒక వారం బెస్ట్ పర్ఫార్మర్ కి కెప్టెన్సీ బదులు థీమ్ టైటిల్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇలా ఉంటుంది. సో ఇది 10వ సీజన్ కాబట్టి గత 9 సీజన్ లో బెస్ట్ అలాగే పాపులర్ టాస్కుల్ని మళ్ళీ రీక్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. సో అంతేకాదు ప్రతి వారం పాత సీజన్ నుండి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని గెస్ట్ గా తీసుకొచ్చి 10వ వారం నాగార్జున గారు హౌస్ లోకి ఎంటర్ అయ్యేలాగా ప్లాన్ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఇంకొక క్రేజీ కాన్సెప్ట్ కూడా మనకి వినిపిస్తుంది. అదేంటంటే సో ఈసారి 10 మంది సెలబ్రిటీని 10 మంది కామనర్స్ ని సెలెక్ట్ చేసి ఒక సెలబ్రిటీ ఒక కామనర్ ని జోడీగా హౌస్ లోకి పంపించే అవకాశం అయితే ఉంది. హిందీ బిగ్ బాస్ లో ఇది ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేశారు. సో ఆ హిందీ బిగ్ బాస్ ఇది ఆల్రెడీ సూపర్ సక్సెస్ అయ్యింది. ఒకవేళ ఇది తెలుగు బిగ్ బాస్ లో కూడా తీసుకొస్తే కొత్తగా ఉండడం, గ్రూపిజం లాంటివి తగ్గడం, ఇంకా షో నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్తుంది. సో వైల్డ్ కార్డ్స్ లో కూడా 2 జోడీలను పంపితే మొత్తం 24 మందితో ఆట అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. సో ఇదండి ప్రస్తుతానికి బిగ్ బాస్ 10 ప్రోమో వెనక ఉన్న ఇన్సైడ్ అప్డేట్స్ అలాగే అనాలిసిస్. సో ప్రస్తుతం కంటెస్టెంట్ సెలక్షన్ ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంది. సో సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఎవరనేది నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. సో అది ఎవరన్నా చూడకపోతే నేను ఎండ్ కార్డ్స్ లో పెడతాను, చూసేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక మైండ్ బ్లాకింగ్ కాన్సెప్ట్ తో మీ ముందుకైతే వస్తాను. సో మరి ఈ ప్రోమోపై అలాగే ఈ దశావతారం
అవతారం కాన్సెప్ట్‌పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో మాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. సో 'బిగ్ బాస్' సీజన్ 10 పక్కా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టాకీ స్టూడియో ఛానల్‌ని. సో వీడియోని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి హైప్ అనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో నెక్స్ట్ మంచి అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.